హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శ్రావణి. ఎవరికైనా ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఇలాంటి చిన్న చిన్న చిన్నారితో మాట్లాడుకుంటే ఎంతో సరదాగా ఉంటది. ఎంత టెన్షన్ అయినా ఎంత స్ట్రెస్ అయినా ఇట్టే రిలీఫ్ అయిపోతుంది. అలాగే నాతో అయితే ఓ చిన్నారి ఉంది. తనతో మాట్లాడి ఎన్నో విషయాలు, అసలు మనకు తెలియని ఎన్నో రహస్యాలు వాళ్ళ మైండ్ లో వాళ్ళతో మాట్లాడితే ఎంతటి వారైనా రిలీఫ్ అయిపోతారు. ఆ అమ్మాయితో మాట్లాడి ఆ చిన్నారి మాటలు వింటూ మనం ఈ డేని గడుపుదాం. అయితే ఆ చిన్నారి మనతో ఉన్నారు ప్రస్తుతం. తనతో మాట్లాడి అసలు ఏంటి అనేది తెలుసుకుందాం. ప్రాబ్లం వస్తే ఏం చేయాలి, సొల్యూషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఆ పాపతో మాట్లాడి కనుక్కుందాం. ఓకే, హాయ్. హాయ్, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. నీ పేరేంటి? నా పేరు చిన్మయ్. ఓ చిన్మయ్యా. నాకు తెలిసిన చిన్మయ్య అయితే ఒకరు ఉన్నారు. ఆ అమ్మాయి సూపర్ సింగర్ అన్నమాట. ఎంత బాగా పాటలు పాడుతుందో. నువ్వు కూడా చిన్మయ్య అని పేరు పెట్టుకున్నావు కదా, నీకు కూడా పాటలు కొంచెం ఇంట్రెస్ట్ ఉందా? అవునా, నీతో పాటలు పాడిస్తాను మరి. ఓకే. ఓకే, సో నువ్వు ఏం క్లాస్ చదువుతున్నావు? థర్డ్ క్లాస్. థర్డ్ క్లాసా? నీకు సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఉన్నారా? ఎంతమంది? 2. ఓకే. అవును, నువ్వు చదువుకుంటావా స్కూల్స్ లో? నీకు ఏ సబ్జెక్ట్ అంటే ఎక్కువ ఇష్టం? మ్యాథమెటిక్స్. అందరి పిల్లలకి మ్యాథ్స్ అంటే ఇష్టం ఉండదు. ఎక్కువ మట్టికైతే మ్యాథ్స్ తప్ప అన్ని సబ్జెక్ట్స్ నచ్చుతాయి. నీకు మ్యాథ్స్ అంటే అంత బాగా ఇష్టమా? మ్యాథ్స్ ఇంకొకటి ఇంగ్లీష్ కూడా చాలా చాలా ఇష్టం నాకు. అవునా? అవును, నీకు స్పెక్స్ వచ్చాయి కదా. ఇంత చిన్న ఏజ్ లో స్పెక్స్ ఎందుకు వచ్చాయి? ఎందుకంటే నాకు ఎల్కేజీలో యూకేజీలో కరోనా అయితే నాకు దాని క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్, దానివల్ల చూడటం వల్ల నాకు స్పెక్స్ వచ్చాయి. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, మీరు నన్ను క్వశ్చన్ అడుగుతారా? అంటే నువ్వు ప్రిపేర్ అయ్యా క్వశ్చన్స్ మరి నన్ను అడగటానికి? ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతావు? ఒకవేళ నువ్వే యాంకర్ అనుకో, అప్పుడు నువ్వు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతావు? హాయ్, ఎలా ఉన్నారు అని నా ఆఫీస్ పేరు చెప్తాను. తర్వాత నీకు సాంగ్స్ వచ్చా అలా అడుగుతాను. అడుగు. ఇప్పుడు నువ్వు యాంకర్వి, యాంకర్ చిన్మయ్య గారు ఉన్నారు మనతో. ఇప్పుడు నేను గెస్ట్. ఎలా అడుగుతావు? నీకు సాంగ్స్ వచ్చా? వచ్చు. ఏ సాంగ్ అంటే నీకు చాలా చాలా ఇష్టం? నాకు సిద్ శ్రీరామ్ సాంగ్స్ అన్నా లేకపోతే చిత్ర గారి సాంగ్స్ అన్నా చాలా ఇష్టం. ఒక సాంగ్ పాడొచ్చు కదా. నేను సాంగ్ పాడాలా? ఎందుకులే, నేను పాడితే అంత బాగోదేమో. నువ్వు పాడు. మీరు పాడితేనే చాలా బాగుంటది. మీ ఫేవరెట్ చాలా చాలా ఫేవరెట్ సాంగ్ అయితే ఏదైతే ఉందో అది ఏం కాదు, తమిళ్లో అయినా ఇంగ్లీష్లో అయినా ఏ సాంగ్ ఏ లాంగ్వేజ్ లో అయినా. ఓకే, నేను ఆ సాంగ్ అయితే తర్వాత పాడతాను, కానీ మనం కొంచెం సేపు అయిన తర్వాత నేను ఫోన్ చూసి నాకు ఫేవరెట్ సాంగ్ లిరిక్స్ చూసుకుంటూ పాడతాను. ఓకేనా నీకోసం? అయితే ఇప్పుడు జనరల్ గా మీకు మీ మమ్మీ అంటే ఇష్టమా డాడీ అంటే ఇష్టమా? డాడీ. ఎందుకు డాడీ అంటే ఇష్టం? డాడీ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మా డాడీ అవుట్ సైడ్ తీసుకెళ్తారు, తోల్ సర్ది తీసుకెళ్తారు. నేను అడిగిన కాస్ట్ ఎక్కువ ఉన్నా నాకు కొనిస్తారు. మమ్మీ ఇప్పియదా కాస్ట్ ఎక్కువ ఉంటే? కాస్ట్ ఎక్కువ ఉంటే ఎందుకు నాన్న డబ్బులు వేస్ట్ చేసుకోవడం, వద్దులే అని నన్ను అంటారు. అవునా? అయితే ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అడుగుతానా. అబ్బాయిలు గ్రేటా అమ్మాయిలు గ్రేటా? అమ్మాయిలు. ఓకే, ఎందుకు? ఎందుకంటే వాళ్ళు కొంచెం క్యూట్ గా ఉంటారు, స్వీట్ గా ఉంటారు, కొంచెం చాలా చాలా బుగ్గలు కొంచెం సాఫ్ట్ గా ఉంటారు. అమ్మాయిలకా? అబ్బాయిలకైతే? అబ్బాయిలకైతే ఏం ఉండదు. ఓకే, అమ్మాయిలకి ఎక్కువ డ్రెస్సెస్ కొనుక్కుంటారా అబ్బాయిలు ఎక్కువ డ్రెస్సెస్ కొనుక్కుంటారా? అమ్మాయిలు. అమ్మాయిలు. ఎందుకు అమ్మాయిలకు ఊకే షాపింగ్ అంటే అంత ఇష్టం? ఎందుకంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి, అందుకే గర్ల్స్ కంటే అంత ఇష్టం షాపింగ్. ఓకే, నీ ఫేవరెట్ కలర్ ఏంటి? నా ఫేవరెట్ కలర్ డార్క్ పింక్. డార్క్ పింక్ కలర్ లో గ్లిటర్ వేసే కలర్ అంటే నీకు ఇష్టం. ఓకే, మరి అబ్బాయిలకి ఏం కలర్ ఇష్టం ఉంటది? బ్లాక్ గానీ బ్లూ గానీ. అలాగా. ఎందుకు అబ్బాయిలకి బ్లాక్ కానీ బ్లూ కానీ ఉంటది, అమ్మాయిలకి ఓన్లీ పింక్ ఎందుకు ఉంటది? ఎందుకంటే అదొక డిఫరెంట్ కలర్స్. గర్ల్స్ కంటే చాలా ఇష్టం, బాయ్స్ కంటే వేరే కలర్స్ అంటే ఇష్టం. గర్ల్స్ ఎందుకు పింక్ నే ఇష్టపడతారు? కొంతమంది రెడ్ కూడా ఇష్టపడతారు. ఏమేమి ఇష్టపడతారు అమ్మాయిలు జనరల్ గా చెప్పు? పింక్, డార్క్ పింక్, లైట్ పింక్, బేబీ పింక్, డార్క్ రెడ్, లైట్ రెడ్ అలాగా ఇష్టం. ఓకే, ఏమున్నా పింక్ కలర్ రెడ్ కలర్ లోని షేడ్స్ అమ్మాయిలు ఎక్కువ ఇష్టపడతారు. అబ్బాయిలు అయితే బ్లాక్ లేదా బ్లూ
అలాగా. పర్పుల్ అలా. ఓకే. గర్ల్స్ కి పింక్ రెడ్ చాలా ఇష్టం, ఎందుకంటే అది క్యూట్ గా కనిపిస్తది. ఓకే. నీకు మేకప్ ఎవరు వేస్తారు? నాకు నేనే వేసుకుంటా. అంటే ఏం వేసుకుంటావు? మేకప్ అంటే ఏంటి అసలు? అలా లిప్స్టిక్ ఉంటాయి, ఇంకా కాజల్ పెట్టుకుంటాం కదా, కాజల్ ఒకటి ఉంటది, ఇంకా ఐలైనర్ ఉంటుంది చూడండి, అది కూడా పెట్టుకుంటాం. ఓకే. ఇంకా లిప్స్టిక్ ఉంటది, రెడ్ లిప్స్టిక్ లేకపోతే పింక్ లిప్స్టిక్ ఉంటది, దాన్ని మేకప్ అంటారు. ఇంకా ఐ షాడోస్ ఉంటాయి కదా, ఐ షాడోస్ కూడా మేకప్ లో ఉంటాయి. మేకప్ లో అవి ఉంటాయి. అది కాకుండా ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. అమ్మాయిలు అంటే మేకప్ వేసుకోవాలి, అబ్బాయిలు మేకప్ ఎందుకు వేసుకోరు? వాళ్ళు బ్యూటిఫుల్ గా ఉంటారా, వాళ్ళు హ్యాండ్సమ్ గా ఉంటారనా? కాదు, గర్ల్స్ ఏ వేసుకుంటారు, బాయ్స్ ఎందుకు వేసుకోరు అంటే బాయ్స్ గర్ల్స్ కాదు కదా, అందుకే బాయ్స్ వేసుకోరు. అవును. ఇప్పుడు పెళ్ళైన తర్వాత అమ్మాయి వాళ్ళు ఉంటారు కదా, ఆమె ఇంట్లో నుండి వెళ్ళిపోయి అత్తగారి ఇంట్లో ఉండాలి కదా, ఎందుకు అమ్మాయిలే వెళ్ళాలి? వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటున్నారు కాబట్టి. అమ్మాయిలు మ్యారేజ్ చేసుకుంటే ఇంట్లో నుండి వెళ్ళిపోవచ్చా? ఇంట్లో నుంచా? వెళ్ళకూడదు. ఏ వెళ్ళకూడదు అసలు, అల్లగా వెళ్ళకూడదు. వెళ్తే వాళ్ళు మన ఫాదర్ మదర్ చూస్తారు కదా మన కోసం, ఎప్పుడు వస్తారో, ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటారో, ఎప్పుడు మనం వెళ్ళాలో అలా చూసుకుంటారు, అలా ఉంటది కదా, అందుకే మనం వెళ్ళకూడదు. ఓకే. ఇప్పుడు పెద్దవాళ్ళని నువ్వు అని అనొద్దు అని అన్నావు కదా, ఎందుకు అనకూడదు నువ్వు అని పెద్దవాళ్ళతో? ఎందుకంటే మనం గౌరవించాలి ఫస్ట్ పెద్దవాళ్ళని. గౌరవిస్తే మనకి గుడ్ నేమ్ వస్తుంది, లేకపోతే ఎగ్జామ్స్ లో స్కూల్లో చిన్న పిల్లలకి ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అలా గ్రేట్ మార్క్స్ ఇంకా గుడ్ అంటారు టీచర్స్. అవునా? అంటే ఏమని పిలవాలి పెద్దవాళ్ళని? మీరు, మీరు, మేము, మీరు, మేము అలా 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 అనాలి. ఎందుకు అంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి. మరి చిన్నవాళ్ళు, నీకంటే చిన్న వాళ్ళు ఉన్న వాళ్ళని ఎలా పిలుస్తావు? నువ్వు. నువ్వు అని పిలుస్తావు. నువ్వు. అసలు నీకు అలా పిలవాలని ఎవరు చెప్పారు? నాకు ఆల్రెడీ తెలుసు, మా ఫాదర్ ఒక్కొక్కసారి నేను పడుకున్నప్పుడు స్టోరీస్ చెప్తారు ఒక్కొక్కసారి, అప్పుడు నా స్టోరీస్ లో వింటాను నేను. ఓకే. అప్పుడు పెద్దవాళ్ళని గౌరవించాలని చెప్తారా? ఓకే. తెలుగు బుక్ ఉంటుంది, స్టోరీ బుక్, దాంట్లో నుంచి స్టోరీస్ చెప్తారు, లేకపోతే బుక్ లేకుండా కూడా చదువుతారు మా డాడీ, మాకు చాలా తెలుసు డాడీకి. మీరు గుడికి వెళ్తూ ఉంటారా? పూజ ఎలా చేయాలి? పూజ ఫస్ట్ ఏం తెచ్చుకోవాలంటే పూలు, ఇంకొక చెంబు, ఇంకా ఒక నూనె బాటిల్, ఇంకా ఒక పసుపు ఇంకా కుంకుమ అవి పూజకి తెచ్చుకోవాలి. తమలపాకు కూడా తెచ్చుకోవాలి. ఓకే. ఇవన్నీ తెచ్చుకొని ఏం చేయాలి? పూజ స్టార్ట్ చేయాలి. ఎలా చేస్తావు పూజ? ఫస్ట్ ఒక టేబుల్ లాగా ఉంటది మనకి, దాంట్లో పువ్వులు అవన్నీ పెట్టేసుకోవాలి. ఇంకొక టేబుల్ లో ఏమో పూజకి ఏమన్నా ఉన్నాయేమో, మనము బియ్యం కూడా తెచ్చుకోవాలి. ఆ బియ్యం ఉంటాయి కదా, ఆ టేబుల్ కి ఫస్ట్ కొన్ని ఆ చెంబులో కొంచెం ఆ గుడ్డిలో ఏమైనా వాటర్ గాని ట్యాప్ గాని ఉంటే దాంట్లో నుంచి తీసుకొని వచ్చి మనం మోజెల్లాలి కొంచెం కొంచెం, ఇలా అంటాం కదా తమలపాకులో, దాంతో చేసి తర్వాత మనము క్లాత్ కూడా తెచ్చుకోవాలి. క్లాత్ పెట్టేసి తర్వాత ఆ రైస్ ఉంటుంది కదా, బియ్యం మొత్తం అలా పెట్టేసేసి తమలపాకులు ఎన్నైతే తెచ్చామో అవి లైన్ లైన్ గా పెట్టేసేయాలి. తర్వాత పువ్వులు ఉంటాయి కదా, పువ్వులు అలా పెట్టేసేయాలి తమలపాకు మీద. తర్వాత బొక్క పొడి ఉంటాయి కదా, బొక్క కూడా కొంచెం తెచ్చుకొని పెట్టాలి ఆ పువ్వుల పక్కన లేకపోతే పైన. పెట్టేసిన తర్వాత అన్నిటికి ఏవైతే తమలపాకులు ఉన్నాయో అవి మొత్తం ఉంటాయి కదా, మేము ఫ్లవర్స్ పెట్టాం కదా, దాని మీద ఆ తమలపాకు మీదని అది పెట్టేసుకుంటూ ఉండాలి లైన్ లైన్ గా. అగరబత్తులు పెట్టి ఇలా అంటాం కదా, ఇలా అనేసిన తర్వాత దేవుడిని కూడా ఒక ఫోటో తెచ్చుకోవాలి, వినాయకుడు గాని సరస్వతి దేవిని గాని అలా తెచ్చుకోవాలి. తర్వాత మనము ఆ దేవుడు ఉంటారు కదా, ఆ దేవుడిని పెట్టేసుకోవాలి ఫస్ట్. తర్వాత ఏం శ్లోకాలు పాడతారు దేవునికి పూజ చేసేటప్పుడు?
ఏమైనా చెప్తారు కదా దేవుడికి, ఏం పూజ చేసేటప్పుడు ఏమైనా చెప్తావా దేవుడికి? నేనా మొక్కుంటాను. ఏమని మొక్కుంటావు? ఓం సాయిరామ్ అని మొక్కుంటా. తర్వాత నాకు స్కూల్లో ఎగ్జామ్స్ లో బాగా రాయాలి, ఇంకా మా మమ్మీ డాడీకి జాబ్ చేయాలి, ఇంకా శాలరీ కూడా ఎక్కువ రావాలి అని మొక్కుకుంటావు. వావ్, చాలా గ్రేట్. అయితే నువ్వు ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్నావు కదా, ఫ్యూచర్ లో నువ్వేం కావాలనుకుంటున్నావు పెద్దగా అయ్యాక? డాక్టర్ అయిన తర్వాత నెక్స్ట్ నేను టీచర్ అవుతా. డాక్టర్ అయిన తర్వాత టీచర్ అవ్వాలా? అయ్యో తెలియదే. అంటే రెండు ఎందుకు, ఏదైనా ఒకటే అవ్వచ్చు కదా? నాకు రెండు అవ్వాలని. ముందు డాక్టర్ అయిన తర్వాత టీచర్ అవుతావు. ఫస్ట్ నేను టీచర్ చేద్దాం అనుకున్నా, కానీ మా మమ్మీని అడిగాను డాక్టర్ చేయాలా ఫస్ట్ లేకపోతే టీచర్ చేయాలా అని అడిగాను. అయితే తను చెప్పింది ఫస్ట్ డాక్టర్ చేసిన తర్వాత టీచర్ చేయాలి, లేకపోతే ఏదో ఒక జాబ్ చేయాలి అని చెప్పింది. ఓకే, సో మమ్మీ చెప్పినట్టు ముందు డాక్టర్ అయిన తర్వాత నువ్వు టీచర్ అవుతావు. అవును, మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉంటారు, ఆవిడ కూడా డాక్టరే. వావ్, మరి డాక్టర్ కావాలంటే బాగా చదువుకోవాలి కదా, ఫుల్ గా చదువుకోవాలి. మరి చదువుకుంటావు నువ్వు అంతా? నేను ఇంగ్లీష్ అంటే అన్ని పారాగ్రాఫ్స్ చదివేస్తాను. నీకు ఇష్టం లేని సబ్జెక్ట్ ఏంటి మరి? ఈవీఎస్, సైన్స్, సోషల్. అవన్నీ ఏమి ఇష్టం లేదా? ఓన్లీ ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్ ఇష్టం. ఓకే, తెలుగు? తెలుగు అంటే రాదు, అందుకే నేను ఇష్టపడను. ఇంత క్యూట్ గా చక్కగా మాట్లాడుతున్నావు, తెలుగు ఎందుకు రాదు? నాకు రాయడం రాదు. ఓకే, రీడింగ్ వచ్చు. రీడింగ్ వచ్చు. రీడింగ్ కొంచెం కొంచెమే వచ్చు. ఓకే, మూవీస్ చూస్తుంటావు నువ్వు? ఏ మూవీస్ చూసావు రీసెంట్ గా? గుంటూరు కాలం. గుంటూరు కారం చూసావు కదా, నీకేమన్నా డైలాగ్ కానీ పాటలు కానీ గుర్తుకున్నాయా? ఒక పాట పాడు. బేబీ ఓ నీ ముక్కలు పిండాలి, బేబీ ఓ నీ ముద్దులు పెట్టాలి, బేబీ బేబీ ఓ నా చున్నీ నీకు టై కట్టాలి. అంతే. అంతే వచ్చా? రైమ్స్ చెప్పినట్టు చెప్పావు తెలుసా పాటను కూడా? నీకు రైమ్స్ వచ్చా పోనీ? అవునా, ఇన్ని గణం చేస్తున్నావు కదా, అసలు సెలబ్రిటీ అంటే ఏంటి? క్యూట్ గా చేస్తారు గర్ల్స్, బాయ్స్ కూడా కొంచెం లుక్ ఇస్తారు. అది గర్ల్స్ అయితే క్యూట్ గా ఇస్తారు. ఏంటి ఇస్తారు? లుక్. లుక్. ఇంకా మేకప్ అంటే గర్ల్స్ కి చాలా చాలా ఇష్టం. అబ్బాయిలకి ఇష్టం ఉండదు. అబ్బాయిలకి ఏమేమి ఇష్టం ఉంటాయి మరి? జీన్స్ ప్యాంట్. షాపింగ్ అయితే జీన్స్ అలాంటివి. అబ్బాయిలకి ఓన్లీ షర్ట్ ప్యాంట్ జీన్స్ ఉంటది కాదు, షర్ట్ టీ షర్ట్ ప్యాంట్ ఇంకా జీన్స్ ఆ నాలుగే ఉంటాయి. గర్ల్స్ కి అయితే చాలా ఉంటాయి డ్రెస్సెస్. కొంతమంది జీన్స్ కూడా వేసుకుంటారు, అమ్మాయిలు షర్ట్స్ కూడా వేసుకుంటారు. ఓకే, ప్యాంట్ షర్ట్ అలా వేసుకుంటారు గర్ల్స్ కూడా. ర్యాపిడ్ ఫైర్ లాగా నేను నీకు కొన్ని ఫొటోస్ చూపిస్తాను, వాళ్ళు ఎవరో చూసి చెప్పేశారు. నేను ఒకరిని ఫోటో చూపిస్తాను, అది చూసి నువ్వు వెంటనే చెప్పాలి వాళ్ళు ఎవరు ఏంటి అని. ఓకేనా? ఇతను ఎవరు తెలుసా? మహేష్ బాబు. ఏ సినిమాలో ఉంటాడు? గుంటూరు కాలం. ఓన్లీ గుంటూరు కాలమే తెలుసు. గుంటూరు కాలమే తెలుసా? ఇంకొక ఫోటో చూపిస్తాను అయితే. ఈయన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఈయన ఏం చేస్తూ ఉంటాడు? చీఫ్ మినిస్టర్. ఆయన చీఫ్ మినిస్టరా? నీకు ఇంకొకటి చూపిస్తాను అయితే. నరేంద్ర దామోదర్ దాస్ మోడీ. ఓహో, నీకు బాగా తెలుసా ఇవన్నీ? నీకు ఇవన్నీ ఎలా తెలుసు? నేను విన్నాను. ఏమని విన్నావు? మహేష్ బాబు అని, ఇంకా మోడీ గారని, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని. నాకు జీకే కూడా చాలా ఇష్టం. జీకే అనేది ఫుల్ నేమ్ జనరల్ నాలెడ్జ్. జనరల్ నాలెడ్జ్ అంటే నాకు చాలా ఇష్టం. దాంట్లో క్వశ్చన్స్ ఉన్నాయి. దాని చీఫ్ మినిస్టర్ ఎవరు, మోడీ ఎవరు, నాకు ఆ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు కొత్త చీఫ్ మినిస్టర్ ఎవరు? సి అనుముల రేవంత్ రెడ్డి. ఓహో, అసలు ఫ్రెండ్షిప్ అంటే ఏంటిది? మనము ఎవరైనా కొత్త వాళ్ళు చూసినప్పుడు మనము ఫ్రెండ్స్ అవ్వాలని ఉంటది. అది మనము ఫ్రెండ్స్ అవుతే మనకి చాలా ఫ్రెండ్స్ వస్తారు. ఒక ఫ్రెండ్ అయ్యామనుకో చాలా మంది 5 or 10 అలా ఫ్రెండ్స్ అవుతారు. ఒక ఫ్రెండ్ ఉన్నారు. ఓన్లీ ఒకటే ఫ్రెండ్ ఉన్నారా? ఏం పేరు? రంజిత్ కౌర్. తను ముస్లిం.
ఇప్పుడు చాలా పెద్దవాళ్ళు ఏమైతుందంటే వర్క్ ఎక్కువ చేస్తారు కదా, ఆ. చాలా ప్రెషర్ వస్తుంది, కోపం వస్తుంది. ఆ. సో కోపం కంట్రోల్ కావాలంటే ఏం చేయాలి? మనం ఏమైనా కోపం వచ్చినప్పుడు దాన్ని ఎలా కూల్ చేసుకోవాలంటే, మనం బయటకు వెళ్తాం కదా అలాగా, లేకపోతే ఆఫీస్ లో కూర్చున్నప్పుడు మనము అలా ఏదో ఒక రూమ్ కి వెళ్తాం కదా, అప్పుడు ప్రశాంతంగా వస్తుంది, ప్రశాంతంగా ఉంటాం, అప్పుడు హ్యాపీగా. అంటే ఇప్పుడు కోపం వస్తుంది, కోపం వచ్చినప్పుడు వాళ్ళు అరిచేస్తారు కదా, అట్లా అరవకుండా కోపం తగ్గించుకోవడానికి ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఏదైనా బయటికి గానీ, లేకపోతే ఏదో ఒక రూమ్స్ కానీ, లేకపోతే బయటికి గానీ వెళ్ళాలి. వెళ్తే కోపం తగ్గిపోద్ది. ఓకే. అప్పుడు చల్ల గాలి వస్తుంది కదా, అప్పుడు ఇలా అనుకుంటాం కదా, అప్పుడు చాలా హ్యాపీ వస్తుంది. ఓకే. హ్యాపీ అంటే ఏంటి? హ్యాపీ అంటేనా నవ్వడు. ఇంత క్యూట్ గా నవ్వుతున్నావు కదా, అసలు క్యూట్ అంటే ఏంటిది? స్వీట్ గా, క్యూట్ గా, హ్యాపీగా ఉంటారు కదా, ఇలా స్వీట్ గా మాట్లాడతారు కదా, అలాంటిది స్వీట్, క్యూట్ అంటారు. అంటే క్యూట్ అంటే స్వీట్ గా మాట్లాడే వాళ్ళని క్యూట్ అంటారు. ఇప్పుడు నువ్వు క్యూట్ స్వీట్ రెండు. నీకు తెలుగులో ఏమైనా పద్యాలు వచ్చా? ఏదైనా ఒకటి చెప్పు. బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుటమేలా, బలవంతమైన సర్పము చెలి చీమల చేత చిక్కి చావదే సుమతి. చాలా బాగా చెప్తున్నావు, చాలా బాగా మాట్లాడుతున్నావు, ఇంకా పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి. నీ ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటావు ఇంట్లో? ఇంట్లోనా డ్రాయింగ్ కానీ అలా చేసుకుంటాను, మమ్మీతో మాట్లాడడం కానీ, లేకపోతే గేమ్స్ ఆడుకుంటా ఫోన్ లో. ఇంకా నా దగ్గర గేమ్స్ ఉంటాయి, ఒక సపరేట్ గేమ్స్, దాంట్లో ఆడుకుంటా. నాకు ఒక బార్బీ కిచెన్ సెట్ ఉంది ఆడుకునేది. ఓకే. అవును, చిన్నపిల్లలు ఎందుకు అల్లరి చేస్తారు? నన్ను చాలా మంది అడిగారు, ఇలా క్యూట్ లిటిల్ గర్ల్ వచ్చినప్పుడు వాళ్ళని అడగండి, ఈ చిన్న పిల్లలు ఎందుకు ఎక్కువ అల్లరి చేస్తారు, మమ్మీ మాట ఎందుకు వినరు? వాళ్ళు అల్లరి ఎందుకు చేస్తారంటే, వాళ్ళ మమ్మీ మాట వినరు, వాళ్ళ డాడీ మాట వినరు, అదే కొనిమని, లేకపోతే కింద కూర్చొని ఏడుస్తారు, లేకపోతే నాకు కొని కొని అంటారు. నువ్వు అలా ఏమన్నావు కదా? అంటా. ఓకే, మరి ఎందుకు అల్లరి చేస్తున్నావు? మమ్మీ మాట వినొచ్చు కదా. నేను వింటాను, కానీ మా మమ్మీ నేను ఏం చేయకుండానే తిడుతుంది. ఎందుకు తిడుతుంది? నేనేం చెప్పను, తిడుతుంది. మా మమ్మీ, మా డాడీ లేనప్పుడు అయితే అది చెయ్యి, ఇది చెయ్యి, అది అది ఆఫ్ చేయి. చిన్న పిల్లలకి నీకు అన్ని పనులు చెప్పుద్దా మమ్మీ? మమ్మీ డాడీ ఉన్నప్పుడు కూడా మా డాడీకి కూడా చాలా పనులు చేస్తుంది, చెప్తుంది. తను లేక కూడా తను టీవీ చాలా చూస్తుంది ఇంట్లో, ఇంకా ఫోన్ కూడా చాలా చూస్తుంది. అంటే బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఏంటిది? ఏడవడం బ్యాడ్ హ్యాబిట్. బ్యాడ్ హ్యాబిట్. ఇంకా అలగడం బ్యాడ్ హ్యాబిట్. గుడ్ హ్యాబిట్స్ చెప్పు. గుడ్ హ్యాబిట్స్ ఏడవకుండా ఉండడం, అలగకుండా ఉండడం, ఇంకా ఫాస్ట్ గా తినేయడం. అవును, తినడం అంటున్నావు కదా, నీకు నాన్ వెజ్ ఇష్టమా వెజ్ ఇష్టమా? నాన్ వెజ్. నాన్ వెజ్ లో ఏమంటే ఎక్కువ ఇష్టం? చికెన్. చికెన్. చికెన్ లో ఏమేమి ఇష్టం మరి? చికెన్ లోనా చికెన్ కర్రీ చేయడం వచ్చా? చికెన్ కర్రీ, ఇంకా చికెన్ పకోడీ చేస్తారు కదా, అది నీకు ఇష్టం. మీ మమ్మీ చేసే దాంట్లో నీకు ఏ ఫుడ్ అంటే ఎక్కువ ఇష్టం? బెండకాయ ఫ్రై. బెండకాయ ఫ్రై. అవును, బెండకాయ ఫ్రై తింటే ఫుల్ గా మ్యాథ్స్ వస్తుంది అంటారు, నిజమేనా? అందుకే నీకు మ్యాథ్స్ వస్తా అంటే అంత స్పష్టంగా వచ్చా మ్యాథ్స్? ఏదైనా ఎడిషన్ చేసిన, సబ్ట్రాక్షన్ చేసిన, 5+2 ఎంత? 7. నీకు మ్యాథ్స్ భలే వచ్చే. నాకు 5 నెంబర్ 2 ఫింగర్స్ అని పెట్టుకుంటా. ఏదైనా క్వశ్చన్ అడిగితే ప్లస్ లో 5 నెంబర్ ఏదో ఒక నెంబర్ 5 నెంబర్ 2 ఫింగర్స్ 5 after 6 7 అలా చేసేసుకుంటా ఫింగర్స్. ఓకే, ఇప్పుడు 5 - 2 3. వావ్, ఎల్కేజీ ఇప్పుడు? 3rd క్లాస్. నువ్వు 3rd క్లాసా? నీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారా మరి? స్కూల్లో ఈవెంట్స్ అవుతుంటాయా? మంచిగా ఫ్రెండ్స్ తో ఆడుకుంటావా? నేనా ఓన్లీ మాకు పీటీ అని ఉంటది, దాంట్లోనే ఎక్కువ ఆడుకుంటా. నీకు ఏ గేమ్స్ అంటే ఎక్కువ ఇష్టం? కిచెన్ సెట్ లో కిచెన్ ఉండడం, కిచెన్ సెట్ లో అంటే కుక్ చేయడం ఇష్టం, శాండ్విచెస్ చేస్తాను. నాకు కిచెన్ లో చేస్తారు కదా వంటలు, అవి కూడా వచ్చు. ఎందుకు అమ్మాయిలే వంటలు చేయాలి, ఎందుకు అబ్బాయిలు చేయకూడదు? అబ్బాయిలు కూడా కొన్ని చేస్తారు. ఎలాంటి పనులు చేయాలి?
వాళ్ళు కూడా కొంచెం వండుతారు కొన్ని కొన్ని. మీ మమ్మీ పని చేస్తుంది అనుకో, మీ డాడీ హెల్ప్ చేస్తారా మరి? ఏమైనా గిన్నెలు కడిగే ఉన్నాయనుకో అవి వాష్ చేసేస్తాడు. ఏమైనా ఇల్లు దిగులుకుందనుకో మాఫ్ చేసేస్తాడు. ఏమైనా చెత్తగా ఉందనుకో క్లీన్ చేసేస్తాడు. నాకు మా మమ్మీకి పని చెప్పి మేము కూడా హెల్ప్ చేస్తాం మా డాడీ. ఓ వావ్, అంటే అబ్బాయికి ఈక్వల్ గా అమ్మాయి చేయాలి, అమ్మాయికి ఈక్వల్ గా అబ్బాయిలు పనులు చేసుకోవాలి. షేరింగ్ లో చేసుకుంటే అందరు హ్యాపీ. షేరింగ్ ఇస్ కేరింగ్. వావ్, క్యూట్, ఎంత బాగా మాట్లాడావు. నాకు ఒక స్టోరీ బుక్ ఉంది 2nd క్లాస్ ది, అది మా ఇంట్లో ఉంది. దాంట్లో షేరింగ్ ఇస్ కేరింగ్ అనే ఒకటి లెసన్ ఉంది. చదువుకున్నావా మరి, తెలుసుకున్నావా? ఒక అబ్బాయి తన కొత్త ఫుట్బాల్ తో ఆడుకుంటున్నాడు. ఒక అమ్మాయి తన దగ్గరకు వచ్చి నేను ఆడొచ్చా అని అడిగింది. అయితే ఆ అబ్బాయి నేను ఎవరికి ఇవ్వను, నేను అసలు నీకే ఇవ్వను, నేను ఎందుకు ఇవ్వాలి అని చెప్పాడు. అయితే నేను ఆ అమ్మాయి చెప్పింది, ఆ అమ్మాయి ఒక ట్రీ ఉండేది అక్కడికి వెళ్ళి కూర్చుంది. మళ్ళీ ఆ అబ్బాయి ఆడుతూ పడ్డాడు. కెన్ ఐ హెల్ప్ యూ అని ఒకటి ఉంది, రైట్ ఆర్ రాంగ్ గా టిక్ కొట్టాలి. ఇంకా ఐ డోంట్ హెల్ప్ యూ, he fell down like that only. అలానే ఉంటుంది. అలా బుక్స్ ఉంటాయి, దాంట్లో టిక్ పెట్టాలి. నువ్వేం టిక్ పెడతావు? టు హెల్ప్ హిమ్. ఓకే, వావ్, డూ హెల్ప్ హిమ్. ఫ్రెండ్స్ కి ఒకరు హెల్ప్ చేసుకు ఉండాలి, షేర్ చేసుకుంటూ ఉండాలి. టీచర్స్ కూడా మనము ఏమన్నా లేకపోతే షార్ప్నర్ గానీ ఎరేజర్ గానీ స్కేల్ గానీ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అని అంటారు. టీచర్స్ కూడా షేర్ చేస్తారు. వావ్, మంచి స్కూల్ ఉంది, మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. ఇన్ని విషయాలు అయితే తెలుసుకున్నాము నీ దగ్గర నుండి. బోల్డ్ అనే విషయాలు, అంటే కోపం వస్తే ఏం చేయాలి, అసలు షేరింగ్ అంటే ఏంటిది, అన్ని విషయాలు చెప్పావు కదా. థ్యాంక్ యూ. వెల్కమ్. చూసారు కదా ఈ చిన్నారి మాటలు. ఈ చిన్నారితో మాట్లాడితే ఎంతటి టైం అయినా ఇట్టే గడిచిపోవాల్సిందే. అసలు టైం అవుతుందన్న సంగతి కూడా మనకు తెలియదు. అలా మాట్లాడుతూ ఉండిపోవాలనిపిస్తుంది. చాలా రిలీఫ్ గా, స్ట్రెస్ మొత్తం రిలీఫ్ అయిపోయి మంచిగా ఒక మూడ్ ని సెట్ చేస్తారు. పిల్లలతో మాట్లాడితే చాలు, వాళ్ళ మైండ్ సెట్ కి వెళ్ళిపోయి చిన్నతనం అంతా గుర్తు చేసుకుంటాం. ఇది ఈనాటి స్టోరీ. మళ్ళీ మరో స్టోరీతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.